ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ఇండియాలో షాపింగ్ చేసి కెన్యాకి ఏమేమి తీసుకొచ్చాను, అలాగే ఎవరెవరిని కలిశాను అనేది చెప్పుకుందాం రండి. ఫస్ట్ అయితే నేను హైదరాబాద్ లోని బేగం బజార్కి వచ్చానండి. ఇక్కడ ఒక షాప్ దగ్గర హోల్సేల్ గా ఇలా ఫ్లవర్స్ అమ్ముతున్నారు. ఇండియాలో మనకి ఇలాంటి ఫ్లవర్స్, డెకరేషన్ ఐటమ్స్ దొరకవు కాబట్టి ఇండియా నుంచే పట్టుకెళ్తాము. ఇలాగే ఏమైనా ఈవెంట్స్ కి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇప్పుడు చాలా పండుగలు వచ్చేస్తున్నాయి కదా, వాటికి మా పిల్లల డాన్స్ ప్రోగ్రామ్స్ కి వీటన్నిటికీ ఉపయోగపడతాయని కొన్ని అయితే ఇక్కడ ఫ్లవర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఇక్కడైతే నేను మా చెల్లితో మా ఫ్రెండ్స్ తో కలిసి బేగం బజార్ వచ్చాను. బేగం బజార్ లో ఇది చాలా పెద్ద షాపు. ఈ షాప్ పేరు అయితే నేను ఏదో పేరు చెప్పారండి అన్న, కాకపోతే నేను మర్చిపోయాను. ప్లేస్ అయితే ఇది బేగం బజార్ లో ఒక ప్లాజా అని పెద్దది ఉంటది. ఆ మాల్ లో వీళ్ళది చిన్న షాప్ ఉంది. ఆ షాప్ లో గాని అడిగితే ఇది వీళ్ళ గోడౌన్ అంట. ఇక్కడికి తీసుకొచ్చి మనకైతే ఇక్కడ దండలు అయితే చూపిస్తున్నారు. ఇండియా నుంచి కెన్యా తీసుకెళ్ళడానికి కొన్ని లైట్ వెయిట్ లో దండలు అలాంటి కొన్ని థింగ్స్ తీసుకున్నాను, ఎందుకంటే మనకి లగేజ్ ప్రాబ్లం కూడా ఉంటది కాబట్టి. బేగం బజార్ షాపింగ్ టాస్క్ అయిపోగానే అలసిపోయి రెస్టారెంట్కి వెళ్ళాం. దాని తర్వాత మళ్ళీ శారీ షాపింగ్ చేసాం. చాలా షాపింగ్ చేసామండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చు. నా వీడియోస్ లో 99% ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయని మీకు తెలుసు కదా, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషనే. కెన్యాకి ఇండియా నుంచి ఏమేమి తీసుకెళ్తాం అనేది కూడా ఇన్ఫర్మేషనే కదా, చూడండి. यहाँ पे पूरे जो ये हाउस डेकोरेशन का आइटम है, पूरा तोरण रहेगा आपको घर के लिए। देख ఇక్కడ పెద్ద యూజ్ ఐటమ్ దొరుకుతుంది, ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ చేస్తాను అని చెప్తున్నారు అనమాట ఆయన. అదే आप हिंदी में बोलते हैं ना, वो लोग को समझ हाँ, ओके नो प्रॉब्लम। मेरे को हिंदी आएगा, दीदी को तेलुगु में वो बता देंगे. అది అందనమాట. ఎవరికైనా ఇష్టం అయితే వచ్చి తీసుకొని కొనుక్కొని వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఓకే, బంజారా హిల్స్ లో పక్కా లోకల్ అనే రెస్టారెంట్ లోకి వచ్చాం. అంబియన్స్ అయితే భలే ఉంది. ఫుడ్ ఎలా ఉందో చూసి చెప్తా. బేగం బజార్ లో షాపింగ్ చేసుకుని బంజారా హిల్స్ లో ఫుడ్ తినేసి శతమానం సిల్క్స్ లో షాపింగ్ కి వచ్చాం. మళ్ళీ శతమానం సిల్క్స్ లో శారీ కలెక్షన్ బాగుందని చెప్పి మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారండి. అన్నట్టు ఇది అస్సలు ప్రమోషన్ వీడియో కాదు, జస్ట్ మీకు కూడా శారీస్ బాగున్నాయి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. నేనైతే ఇక్కడ ఫ్యాన్సీ టైప్ శారీస్ మాత్రమే తీసుకున్నా, పట్టు శారీస్ తీసుకోలేదు. ఫ్యాన్సీ టైప్ శారీస్ ఎందుకు తీసుకున్నానంటే అమ్మవారికి పెట్టడానికి, ఊళ్ళో అమ్మవారికి పెట్టడానికి కొన్ని తీసుకున్నాను. కొన్నేమో మా హౌస్ హెల్పర్స్ కి ఇక్కడ ఇండియా శారీస్ అంటే చాలా ఇష్టం అండి. అదేంటి కెన్యా వాళ్ళు మన శారీస్ కట్టుకుంటారా అని డౌట్ రావచ్చు కదా మీకు, కానీ వాళ్ళు మన శారీస్ కట్టుకోరండి. కాకపోతే ఇక్కడ మెటీరియల్ బాగుంటుంది అని చెప్పి ఆ శారీస్ తో డ్రెస్ కుట్టించుకోవడానికి తీసుకురమ్మంటారు అనమాట. అంతేకాకుండా కెన్యాలో శారీస్ అసలు దొరకవండి, దొరికిన గుజరాతీ షాప్ లో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అంత షాపింగ్ చేసి అలా బయటికి రాగానే ఎదురుగా ఇలా పానీపూరి బండి కనిపించింది. ఇక వదులుతామా, మేము మా పిల్లలం కలిసి పానీపూరి బండి మీద విజృంభించేసాం. ఈవినింగ్ స్నాక్ ఓన్లీ పానీపూరితో కడుపు నిండిద్దా, ఇలా మా ఫ్రెండ్స్ మమ్మల్ని డిన్నర్ కి ఇన్వైట్ చేశారు. అందుకనే అలా వెళ్ళి డిన్నర్ ఒక పట్టు పట్టేసాం అనుకోండి. కెన్యా నుంచి ఇండియా వచ్చి గెట్ టుగెదర్ బాగుందా? మా ఫ్రెండ్స్ కెన్యాలో కూడా కొన్ని రోజులు ఉన్నారండి. తర్వాత వాళ్ళు ఇండియా ఫార్వర్డ్ వచ్చేసారు. వాళ్ళు మమ్మల్ని భోజనానికి పిలిస్తే వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చాం అనమాట. ఇండియా ట్రిప్ అంటేనే షాపింగ్లు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇలా అసలు ఫుల్ బిజీగా హెక్టిక్ గా ఉంటామండి. వచ్చినప్పుడే కదా అందరినీ కలిసేది, అందుకనే హ్యాపీగా అందరం ఇక్కడైతే డిన్నర్ చేసేస్తున్నాం మా ఫ్రెండ్స్ అందరితో కలిసి. ఓ తగ నేను వడ్డం చేసేస్తున్నాను కదా అని నేను వండాను అనుకున్నారు. అలా అయితే పప్పులో కాలేసినట్టే. ఇక్కడ అక్కకి వడ్డిస్తున్నాను కదా, ఆ అక్క వండింది అనమాట అందరికి. ఇక్కడ మంచి ఎమ్మె ఫుడ్. హ్యాపీగా ఫ్రెండ్స్ గ్యాదరింగ్ అయిపోగానే నెక్స్ట్ డే గుంటూరు వచ్చేసానండి. గుంటూరు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక విజయవాడ వెళ్దామని చెప్పి ఫ్రెండ్స్ అందరితో కలిసి మళ్ళీ అక్కడ విజయవాడ వచ్చేసాను. వీళ్ళైతే అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న నైబర్స్ అనమాట. వాళ్ళు కూడా చాలా చక్కగా కలిసిపోతారు. వాళ్లే తీసుకొచ్చారు విజయవాడ. అమ్మవారి దర్శనం బాగా అయింది. అక్కడి నుంచి మళ్ళీ మనం వదులుతామా విజయవాడలో షాపింగ్ చేయకుండా, చక్కగా 1 టౌన్ వెళ్ళిపోయి మంచి మంచి గిఫ్ట్ ఐటమ్స్ తీసుకున్నాను. ఏదైనా ఫంక్షన్కి లేదు అంటే పూజలకి అలా ఇవ్వటానికి, ఇంట్లో ఎవరైనా గబుక్కున వచ్చినప్పుడు పసుపు కుంకానికి ఇవ్వటానికని ఇలా 1 టౌన్ వెళ్ళిపోయి షాపింగ్ అయితే చేశాను. ఫుల్గా 1 టౌన్ అయితే చాలా నచ్చిందండి. విజయవాడలో ఫస్ట్ టైం చూశాను. అలా ఫుల్ షాపింగ్ అయిపోయినాక బాగా ఎండగా అనిపించింది. ఒక చోట లస్సీ అవి తాగేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరిపోయాం అనమాట. అలా విజయవాడలో షాపింగ్ అయితే ముగిసింది.
విజయవాడ తర్వాత మళ్ళీ గుంటూరు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో 2-3 డేస్ ఉన్నామండి. దాని తర్వాత వైజాగ్ వచ్చాము. నేను మా హస్బెండ్ మా పిల్లలు కలిసి వచ్చాము అనమాట వైజాగ్ ఎందుకు వచ్చామంటే మా హస్బెండ్ వాళ్ళ కజిన్ ఉన్నారు అక్కడ. ఇక వాళ్ళ ఇంట్లో ఒక 2-3 డేస్ ఉండి ఇదిగో వైజాగ్ చుట్టుపక్కల ప్లేస్లు అయితే చూస్తున్నామండి. ఎవరైనా కెన్యా వస్తే మేము ఎలా ఫేమస్ ప్లేసులు తీసుకెళ్తామో మేము ఇండియా వెళ్ళినప్పుడు మా రిలేటివ్స్ మమ్మల్ని ఫేమస్ ప్లేసులకు తీసుకెళ్తున్నారు. ఇదిగో ఇక్కడ కైలాసగిరి అంట, ఇది కొంచెం వైజాగ్ లో ఫేమస్ ప్లేస్ అంట, దీనికి వచ్చాము. ఇక మన నెక్స్ట్ వీడియోస్లో ఇన్ఫర్మేషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందండి. ఇలా కైలాసగిరి అలాగే బీచ్ ఫేమస్ వైజాగ్లో అరకు కదా, అరకు కూడా వెళ్ళాము. అసలు అక్కడ చాలా ఎంజాయ్ చేసాము. అలాగే మీకు చాలా ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసి పెట్టాను చూడండి. ఇలా కైలాసగిరికి ఇలా రోప్తో పైకి వెళ్తుంటే చూడండి వైజాగ్ మొత్తం ఎంత బాగా కనిపిస్తుందో. చాలా నచ్చింది నాకు ఈ ప్లేస్. వైజాగ్ ఊరు కూడా చాలా బాగుందండి, చాలా ప్లెజెంట్గా భలే అనిపించింది నాకైతే. బీచ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. కైలాసగిరి దగ్గర లాస్ట్ టైం న్యూస్లో చూశాను, గ్లాస్ బ్రిడ్జ్ అనేది కట్టారంట, చాలా బాగుంది. కాకపోతే మేము వెళ్ళినప్పుడైతే ఇంకా అది కట్టలేదండి. ఇక మిగతా అక్కడ ఉండే ఆడుకునే కానీ ప్లేస్ కానీ చెట్లు కానీ పార్క్ కానీ ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇయర్లీ వన్స్ కజిన్స్ అందరితో కలిసి ఇలా ఒక ట్రిప్ అయితే వేస్తాము. ఈసారి వైజాగ్ అయింది. మీరు గుర్రాన్ని ఎక్కుతున్నట్లేదు, గుర్రాన్ని సాగుతున్నట్టుంది. అది గుర్రమా గాడితో చూపించండి చెయ్యి. ఇక్కడైతే శివుడు పార్వతి బొమ్మలు చూస్తుంటే నిజంగా కైలాసంలో ఉన్నామేమో అనిపించింది. అంత పెద్ద స్టాచ్యూస్ అండి, చాలా బాగున్నాయి. ఇక్కడైతే ఫుల్ గ్రీనరీ, చాలా బాగా అనిపించింది. నేను కూడా పిల్లలతో కలిసిపోయి చక్కగా ఆడుకున్నాను. మనం బయటకు వచ్చినప్పుడు పిల్లలా పెద్దలా అని చూడకూడదండి, ఆడేసుకోవాలంతే. కదా నేను నా కొడుకు కలిసి సరదాగా ఎలా ఆడుకున్నామో. దాని తర్వాత ఇక్కడ కొంచెం పక్కకు వస్తే రోప్ సైక్లింగ్ ఉందంట, దాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఎంత భయం పుడుతున్నా గానీ తొక్కేశాను. మీరే చూడండి నా ఫీట్స్. ఇక్కడ నన్ను చూస్తే మీకు నువ్వు నాకు నచ్చావులో బ్రహ్మానందమే గుర్తుకొస్తాడు చూడండి. మరి आऊंगा फिर आके वीडियो बना పడిపోతే ఇందాక నువ్వు పెట్టింది కింద పడిపోతే ఇప్పుడు నువ్వు ఇలా పెట్టావు కదా పడిపోతే చెప్పలేస్తావా తీయాలా ఏం వెళ్ళిపోవాలి వదిలేస్తావు. గాల్లో సైకిల్ తొక్కుతా సడన్ గా రోడ్డు చూపిస్తున్నాను ఏంటా అనుకునేరు. ఏం లేదండి, ఆ చిన్న బిట్టు మిస్ అయింది, వెనక్కి వచ్చేసాను సేఫ్ గానే. వెరీ సింపుల్, అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుందంతే. ఇక్కడైతే ఇది అరకు రోడ్ అండి. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ట్రిప్ అరకు, చూసేసి ఎంజాయ్ చేయండి. మంచి వెదర్ లో మేము ఇదిగో చూడండి అరకు వచ్చాము. అరకులో ఇది ఇక్కడ అక్కడ ఏం అమ్ముతున్నారో మరి, ఇక్కడైతే కాఫీ అమ్ముతున్నారు. అరకులో చూడండి ట్రాఫిక్ ఎలా ఉంది, ఎందుకంటే అక్కడ వాటర్ ఎక్కువ ఉండటం వల్ల ఏదో ఆగినట్టుంది. అది చూద్దామని మా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అక్కడ చూడండి. ఇప్పటికి ఈ రోజు వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇక రాబోయే వీడియోస్లో అరకు అందాలను చూపిస్తాను. స్టార్టింగ్లోనే చూడండి ఎంత గ్రీనరీ ఉండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ రోజుకి మన వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.